ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆ మహాపరమేశ్వరి యొక్క కృపా కటాక్షాలు మన అందరి పట్ల ఎల్లవేళలా ఉండాలని స్వామిని వేడుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. మన అయ్యప్ప స్వామి గురించి తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి హిందూ దేవత. వీరిని హరిహర సుతుడు, ధర్మశాస్త్ర మణికంఠుడు అని కూడా పిలుస్తారు. ఆ మహాపరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క కలయికలో జన్మించినటువంటి స్వామియే మన అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామిని దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా శబరిమలలో అనేకంగా అంగరంగ వైభవంగా పూజలు జరుగుతాయి. ధర్మం, నీతి, స్వీయ క్రమశిక్షణ ప్రతీకగా నిలుస్తారు. ఆయన దీక్ష చాలా కఠినమైనది, అనగా బ్రహ్మచర్యం, శాకాహార నియమావళి కలిగి ఉంటుంది. మరి అంతటి మహిమగల స్వామిని దీక్షను ఆరాధిస్తూ అయ్యప్ప స్వామి భక్తులు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో దైవమే సర్వస్వం అని భావిస్తూ పార్వతీ పరమేశ్వరుని యొక్క దేవాలయాన్ని నిర్మించబడింది. ఆ దేవాలయానికి చుట్టుపక్కల 4 గ్రామాల్లో ఉన్న భక్తులు పరమేశ్వరుని ఆరాధిస్తూ ఇక్కడ భక్తుల నమ్మకం ఏమిటంటే ఆ సదాశివుని యొక్క కృపా కరుణలు మాపై ఎల్లవేళలా ఉంటాయని అక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. మరి అలాంటి మహిమగల దేవాలయానికి ఆ అయ్యప్ప స్వామి యొక్క భక్తులు రావడం జరిగింది. హరిహర సుతుడు అయ్యప్ప స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందాన్ని అందిస్తూ దైవభక్తితో దైవాన్ని వేడుకుంటున్నారు. అలాగే ఉదయం నుండి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం నిర్వర్తించి భక్తులకు అన్నప్రసాదం పెట్టడం జరిగింది. అలాగే మరో విషయం ఏమిటంటే స్వామివారి ఊరేగింపు కూడా సిద్ధం చేస్తున్నారు. స్వామివారి యొక్క ఊరేగింపుకు అనుగుణంగా స్వామివారిని పెట్టడానికి అంటి దవ్వలకు చిన్న గోపురాన్ని నిర్మించి అందులో అయ్యప్ప స్వామిని ఎంతో చూడముచ్చటగా అలంకరించి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అది చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవడం లేదు. అంత ఆనందంగా, అంత అంగరంగ వైభవంగా కనిపిస్తుంది. మరి ఇలాంటి అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో ఆనందాన్ని సమర్పిస్తూ దైవానికి భక్తుడికి మధ్య భక్తి ప్రేమ స్వచ్ఛమైనది అని తెలుపుతూ దైవాన్ని నమ్ముతూ భక్తిని దైవానికి అంకితం చేస్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామిని నమ్మి వాళ్ళ యొక్క కుటుంబ సమేతంగా వచ్చి స్వామిని ఆరాధించడం జరుగుతుంది. వాళ్ళకి వచ్చినటువంటి గీతాలను, నాట్యాలను దేవుడికి సమర్పించి దైవమే సర్వస్వం అని భావిస్తూ అయ్యప్ప స్వామిని మరోసారి గుర్తు చేస్తున్నారు. ఇంతటి మహిమగల స్వామిని మనం కూడా వేడుకున్న స్వామి ఈ యొక్క కృపా కటాక్షాలు సర్వ ప్రాణుల పట్ల ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్య స్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం మణికంఠ శరణం, స్వామి శరణం మణికంఠ శరణం. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్య స్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం మణికంఠ శరణం, స్వామి శరణం మణికంఠ శరణం. ఈ చిన్నతనములో నీ మాల వేదైనా నాకెంత భాగ్యమో ఈ జన్మధన్యమో. స్వామి దిందగతో దోం అయ్యప్ప దిందగతో. బాలస్వామిని బంగారు అయ్యప్ప, కన్య స్వామిని కరుణించు అయ్యప్ప, స్వామి శరణం మణికంఠ శరణం, స్వామి శరణం మణికంఠ శరణం. స్వామియే శరణమయ్యప్ప. హరిహర సుతుడు మన శరణమయ్యప్పని శరణ వేడదాం.